సంబంధించి ఇప్పుడే పోలీసులు బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే రవీంద్ర తమ కేసు విచారణలో వివరించినటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్స్ 2 ప్రాంతాల్లో జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్య పరిచయాలు ఎప్పుడో మొదలయ్యాయి, ఎందుకు వాళ్ళ ఇద్దరి మధ్య ఇది ఒక హద్దులు దాటి ఒక అమ్మాయిని హత్య చేయడానికి అత్యంత క్రూరంగా ముక్కలు చేయడానికి కారణమైన ఘటన ఎందుకు తావిచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. సౌత్ ఏసీపీ సౌత్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్ అసలు ఈ కేసుకు సంబంధించి? ఇప్పుడు మనం ఈ కేసు పూర్వాపరాలు మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా ఇది డేటింగ్ యాప్ వలన ఇవి పరిచయాలు ఉన్నాయి. ఎవరైతే డిసీజ్డ్ మౌనిక, ముద్దాయి రవీంద్ర ఇద్దరికి ఏంటంటే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం. ఇతను కావాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మాయిని డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అమ్మాయితో రిలేషన్స్ కంటిన్యూ చేశాడు. మరి ఈ అమ్మాయి కంటిన్యూ చేసిన అమ్మాయి ఇతనికి పెళ్ళి అయినప్పటికి కూడా ఆ విషయం తెలుసుకోకుండా, అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోకుండా డేటింగ్ యాప్లో కంటిన్యూ అవ్వడం చాలా ప్రమాదాలకు దారితీసింది. అది మరి మనం వెరిఫై చేసుకోకుండా అపరిచిత వ్యక్తులతో డేటింగ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ ఇన్సిడెంట్ మనం తెలుసుకోవచ్చు. ఇన్సిడెంట్ జనరల్గా ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు ఉదయం నుంచి కనపడుతున్నాయి. అసలు ఇతనికి పెళ్ళి అయింది, వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిన తర్వాత కావాలనే పథకం ప్రకారంగా నిన్న మౌనికని ఇంటికి పిలిపించుకున్నాడా? ఎందుకు సార్ ఇద్దరి మధ్య ఒక పరిచయం కాస్త ఒక వ్యక్తిని హత్య చేయడానికి కారణం? ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఉంటారు, ఇద్దరు మనుషుల మధ్య ఉన్నప్పుడు భార్యాభర్తలైనా కానీ లవర్స్ మధ్య కానీ రకరకాల ఇష్యూస్ వల్ల గొడవలు వస్తాయండి. వీళ్ళిద్దరి మధ్య కూడా అదే విధంగా గొడవలు వచ్చినాయి. ఇతను ముద్దా చెప్పే వర్షం ప్రకారం ఏంటంటే ఈవిడ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది, అందువల్లనే నేను ఇది తట్టుకోలేక అమ్మాయిని ఈ విధంగా నేను చంపానని చెప్పేసి అతను కన్ఫ్యూషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే అమ్మాయి ఎక్కువ డిమాండ్ చేసిందని చెప్తున్నారు. మరి ఆ వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది వెరిఫై చేయాల్సి ఉంది. నిన్న ఇంటికి వచ్చిన మౌనికను ఎలా అతను ఏ విధంగా చేయడం జరిగింది? ఈ ఇద్దరి మధ్య మాట పెరిగేసి అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని గట్టిగా ముక్కు నోరు మూసి చంపినట్టుగా అతను కన్ఫ్యూషన్ ఇవ్వడం జరిగింది. మరి అమ్మాయి చనిపోయిన తర్వాత సఫకేషన్తో చనిపోయిన తర్వాత అలా ఈ డెడ్ బాడీని ఏ విధంగా మరి డిస్పోజ్ చేయాలో తెలియక అతను కావాలన్న ఉద్దేశంతోనే ఇతను కత్తిని కొనుక్కున్నాడు. ఆన్లైన్ ద్వారా కత్తిని కొనుక్కొని అమ్మాయి మెడ నరికేశాడు, చేతులు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు, శరీర భాగాలు మొత్తం 3 రకాలుగా డిస్పోజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగానే మొదట మరి చేతులు, తల తీసుకెళ్ళి మన అడవివరం ప్రాంతంలో వాటిని పెట్రోల్తో తగలబెట్టడం జరిగింది. మిగతా భాగాలు కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతనికి ఉంది. అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. తర్వాత అతనికి ధైర్యం చాలేదు, మిగతా భాగాలు ఎలా డిస్పోజ్ చేయాలో తెలియక ధైర్యం చాలకే అతను ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. సార్, ఈ మధ్య జరుగుతున్న సైబర్ కేసులు కావచ్చు, ఇట్లాంటి నేర ఘటనలు ఎక్కువ శాతం అపరిచిత వ్యక్తులతో స్నేహాల వల్ల జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్ మీరు? కరెక్ట్. ఇది ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాలు కానీ మరి ఇలాంటి ఇప్పుడు జరుగుతున్న ఈ నేరం కూడా అన్ని కూడా అవతల వ్యక్తి ఎవరో తెలియకుండా మనం పరిచయం పెంచుకోవడం. మనకు తెలిసిన వ్యక్తి అయితే పర్వాలేదు, ఎవరు ఏంటనే తెలుసు బ్యాక్గ్రౌండ్. అతను బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోకుండా అతను పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలు కొనసాగించడం ఎంతవరకు దారుణం దారితీస్తుందో ఈ ఇన్సిడెంట్ దారితీస్తుంది. కాబట్టి యువత ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మరి ఎంత ప్రమాదకరమో అందరూ కూడా గమనించాలి. మరి అందరూ గమనించాలి, అదే తల్లిదండ్రులు కూడా గమనించి మరి వాళ్ళ పిల్లల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిందిగా ఈ సంఘటన మనం ప్రూవ్ చేస్తాం. సార్, ఇప్పుడు డేటింగ్ యాప్స్ అనేది ఒక ట్రెండ్గా మారుతోంది. ఇదేదో ఒక ఫ్యాషన్గా ఒక కొత్త వ్యక్తులను తమ జీవితంలోకి ఆహ్వానించాలి అనే ఉద్దేశంతో అప్రోచ్ అవుతున్నారు. ఇది మన కల్చర్ కాదండి, ఇది కల్చర్ మనది కాదు. ఇది ఫారిన్ నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చరు. ఇది చాలా ప్రమాదకరం. గతంలో మన సంబంధాలు అలా ఉండేయో ఆ విధంగా ఉంటే అలాంటి ప్రాబ్లం లేదండి. ఈ డేటింగ్ కల్చర్ వలన మనుషులు అవతల వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా మరి వాడు ఎన్నో ప్రమాదాలు దారితీస్తాయి. ఇప్పుడు దీని ద్వారా మనకు అర్థమవుతాం. సార్, మౌనిక తండ్రి మీడియా ముందుకు వచ్చి మేము పెళ్లి సంబంధాలు చూసాం, ఎవరితోనైనా పరిచయాలు ఉన్నాయా లేదా, ఈ పెళ్లికి ఇష్టమైన అడిగినప్పుడు కూడా ఆమె అన్నిటికీ ఓకే చెప్పారు అంటున్నారు. సో మౌనిక పేరెంట్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ మీకు? అవి మనకేం చెప్పలేదండి. దీని గురించే చెప్పారు. తల్లిదండ్రుల గురించి పూర్తిగా మనం విచారణ చేస్తాం.